నిన్న మొన్న ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన ఏవైతే ఘటనలు ఉన్నాయో, ఏవైతే చర్యలు ఉన్నాయో, ఏవైతే పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయో వీటి ద్వారా తేట తెల్లమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు, బడా కాంట్రాక్టర్లకు, పెద్ద భూస్వాములకు, పెత్తందారులకు ఈరోజు టికెట్లు కేటాయించి వారు అక్రమంగా సంపాదించినటువంటి ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రజల ఓట్లు కొనుగోలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించకూడదు, వారిని ఎలాగైనా ప్రలోభ పెట్టాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అనంతపురం జిల్లాకు వస్తే ఉరవకొండ నియోజకవర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం, ఇలా మరి అలాగే గుంతకల్ నియోజకవర్గం, ఇలా నియోజకవర్గాలు తీసుకుంటే ఇక్కడంతా ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, ఎవరైతే బడా కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ. మరి ఉరవకొండ నియోజకవర్గానికి వస్తే గత 40 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చి మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిపైన ఎలాగైనా గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విశ్వేశ్వరరెడ్డి గారిపైన గెలవాలి అనే ఆలోచనతో తను అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాని ద్వారా మరి అమరావతి ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి మరి వివిధ రూపాల్లో ఆయన సంపాదించినటువంటి డబ్బు వల్ల ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా, పేద ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు పయ్యావుల కేశవ్ ప్రవర్తిస్తున్నారు. పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా ఒక్కటే ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఆయనకు హెచ్చరిస్తున్నాం. నీవు చీరలు పంచు, ముక్కునెత్తులు పంచు, కమ్మలు పంచు, జుంకీలు పెంచు, బంగారు పెట్టు, బంగారు కడియాలు పెట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా ఏకపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మరి జగన్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు అందిస్తున్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. మరి ఈరోజు పూర్తిగా మహిళలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్ గారి వైపు ఉన్నారని ఒక భయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని, పేద ప్రజల మనోభావాలపైన నీ యొక్క పెత్తందారి బూర్జువా భావాలను వాళ్ళపైన రుద్ది వాళ్ళ ఓట్లు ఎలాగైనా సాధించాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నాన్ని మానుకోమని సందర్భంగా మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. పయ్యావుల కేశవ్ ఇంకా ఏం తలకిందలు తపస్సు చేసినా ఉరవకొండ నియోజకవర్గంలో మరి పోరాటాలు చేసి ఆ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి విజయాన్ని ఆపలేడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పయ్యావుల కేశవ్కు తెలియజేసుకుంటున్నాను.